ఈ వీడియోలో నేను పై నెట్వర్క్‌లో మనకి కొత్త అప్డేట్ ఒకటొచ్చింది. మనం ఏంటంటే కంప్లీట్‌గా మన ఫోన్ నంబర్‌ననేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అకౌంట్ వెరిఫికేషన్ అని ఉంది కదా! ఇక్కడ ఫోన్ నంబర్ దగ్గర చేంజ్ అనే ఆప్షన్ కొత్తగా వచ్చింది. ఈ చేంజ్ ఆప్షన్ ఉపయోగించి మనం ఏంటంటే కొత్తగా మొబైల్ నంబర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చేంజ్ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ ఏంటంటే మనం లైవ్‌నెస్ చెక్‌తో చేయాల్సి ఉంటది. ఇది ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు పై అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా! 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. డౌన్‌లో మీకు ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. మీరు డౌన్‌కి స్క్రోల్ చేస్తే మీకు అకౌంట్ వెరిఫికేషన్ సెక్షన్‌లో ఫోన్ నెంబర్ అని ఉంటది. ఇక్కడ చేంజ్ ఆప్షన్ ఉంటది. ఒకవేళ మీకు ఈ చేంజ్ ఆప్షన్ చూపియకపోతే మీరు కంప్లీట్‌గా కేవైసీ అయ్యేదాకా వెయిట్ చేయండి. అప్పుడు మీకు అప్డేట్ వస్తది. అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా చేంజ్ ఆప్షన్ చూపిస్తది. చేంజ్ ఆప్షన్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ న్యూ ఫోన్ నెంబర్ అని చూపిచ్చిద్ది. ఇక్కడ కంట్రీ ఉంటది. అండ్ నెక్స్ట్ న్యూ ఫోన్ నెంబర్‌ని ఎంటర్ చేయాలి. ఇక్కడ కంట్రీ దగ్గర +91 అంటే మన కంట్రీ కోడ్ 91 ఎంటర్ చేయండి. నెక్స్ట్ డౌన్‌లో మీరు న్యూ ఫోన్ నెంబర్‌ని ఎంటర్ చేయండి. ఇక్కడ నేను కంట్రీ కోడ్ దగ్గర ఇండియా అని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే +91ని ఎంటర్ చేశాను. మీరు కూడా ఇట్లా 91 ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు మీ 10 డిజిట్స్ న్యూ మొబైల్ నెంబర్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేంజ్ మీద క్లిక్ చేయండి. మనం లైవ్‌నెస్ చెక్ అనేది ఒకటి చేయాల్సి ఉంటది. దీనికి ఏంటంటే మనకి ఇట్లా యెల్లో ఆప్షన్ అడుగుతది. మనం ఏంటంటే ఇక్కడ వైల్ యూజింగ్ దిస్ యాప్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ స్క్రీన్ అనేది చూపిస్తది. ఇక్కడ అప్డేట్ ట్రస్టెడ్ ఈమెయిల్ అని ఉంది కదా! బిఫోర్ యూ ప్రొసీడ్ విత్ లైవ్‌నెస్ చెక్ ప్లీజ్ అప్డేట్ యువర్ ఈమెయిల్ అడ్రెస్ ఉంది కదా! మనం ఏంటంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్‌ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటది. పైన ఉన్న ఈమెయిల్ అడ్రెస్ అండ్ కింద ఉన్న ఈమెయిల్ అడ్రెస్ ఒకటో కాదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత డౌన్‌లో అప్డేట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ స్క్రీన్ చూపిస్తది. ఇక్కడ ఏంటంటే డౌన్‌లో మీకు ఐ యామ్ రెడీ అని ఉంటది కదా! దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇట్లా మీ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ ఈ స్క్రీన్ చూపిస్తది గెట్ రెడీ టు టేక్ ఫోటో అని. ఇక్కడ ఏంటంటే 2-3 సెకండ్స్ ఇట్లా హోల్డ్ చేసుకోండి. దీనికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ రూమ్‌లో లేదా మీరు ఎక్కడైతే ఫోటో దిగుతున్నారో అక్కడ ఫుల్ లైటింగ్ అనేది ఉండాలి. లైటింగ్ లేకుండా మీరు ఫోటో దిగి అది క్లియర్‌గా లేకపోతే మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ఏంటంటే లైటింగ్ ఉండాలి. లైటింగ్ ఉన్న తర్వాత ఫస్ట్ మీరు ఒక ఫోటో దిగాల్సి ఉంటది. నెక్స్ట్ మనకి ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ ఏంటంటే మన ఫేస్‌ని రైట్ సైడ్‌కి టర్న్ చేయాల్సి ఉంటది. ఈ యారో డైరెక్షన్ కూడా చూపిస్తుంది. రైట్ సైడ్ మీరు టర్న్ చేసి ఒక 3 సెకండ్స్ అట్లా హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత ఇది ఒక ఫోటో తీసుకుంటది. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తది. ఇక్కడ లుక్ లెఫ్ట్ అని ఉంది కదా! అంటే మీరు ఈ డైరెక్షన్‌లో లెఫ్ట్ సైడ్‌కి మీ ఫేస్‌ని టర్న్ చేసి 3 సెకండ్స్ హోల్డ్ చేస్తే ఇదొక ఫోటో తీసుకుంటది. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తది. ఇక్కడ లుక్ అప్ అని ఉంది. అంటే మనం పైకి చూడాలి. పైకి చూసిన తర్వాత ఒక 3 సెకండ్స్‌లో మళ్ళీ ఒక ఫోటో అనేది తీసుకుంటది. నెక్స్ట్ అట్లా డౌన్‌కి చూడాలి. డౌన్‌కి స్క్రోల్ చేసిన తర్వాత 3 సెకండ్స్ మనం అట్లా చూస్తా ఉండాలి. చూసిన తర్వాత అదొక ఫోటో తీసుకుంటది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే లైవ్‌నెస్ చెక్ కంప్లీటెడ్ అని స్క్రీన్ చూపిస్తది. దాని తర్వాత ఇక్కడ అప్లోడింగ్ యువర్ డేటా డోంట్ లీవ్ దిస్ యాప్ అని ఉంటది. ఇక్కడ వెయిట్ చేయండి. మీకు ఈ స్క్రీన్ అనేది చూపిస్తది లైవ్‌నెస్ టెస్ట్ కంప్లీటెడ్ అని. నెక్స్ట్ ఏంటంటే యువర్ లైవ్‌నెస్ టెస్ట్ హాస్ బీన్ కంప్లీటెడ్ ప్లీజ్ ప్రెస్ ద బటన్ టు గో బ్యాక్ అని ఉంది కదా! ఇక్కడ ఏంటంటే మనం ఈ బటన్‌ని క్లిక్ చేయొచ్చు. గో బ్యాక్ టు ద మెయిన్ మెన్యూ అని. లేకపోతే ఇక్కడ పైన యారో మార్క్ ఉంది కదా! ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. మీరు మళ్ళీ ప్రొఫైల్ ఐకాన్‌కి రండి. ప్రొఫైల్‌కి ఐకాన్ వచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్ వెరిఫికేషన్‌లో ఫోన్ నెంబర్ మీద మీకు ఏంటంటే ఇప్పుడు చేంజ్ ఆప్షన్ చూపియదు. ఇదేంటంటే మనం సబ్మిట్ చేసాం కాబట్టి ఇక్కడ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ పెండింగ్ అని చూపిస్తుంది. ఇట్ కెన్ టేక్ అప్ టు 2 డేస్ ఫర్ యువర్ లైవ్‌నెస్ చెక్ టు రివ్యూ అని ఉంది. వీళ్ళు ఏంటంటే 2 డేస్‌లో మనకి వెరిఫై చేస్తారు. మనం ప్రీవియస్‌గా ఇచ్చిన డీటెయిల్స్ ఉంటాయి కదా! అయి ఇప్పుడు కన్ఫర్మ్ చేసిన డీటెయిల్స్‌ని 2 వెరిఫై చేసుకొని లైవ్‌నెస్ చెక్ కంప్లీట్ అయితే వీళ్ళు ఏంటంటే మన మొబైల్ నెంబర్‌ని అప్డేట్ చేస్తారు. ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేయొచ్చు.